హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కడ చూసినా వర్షాలు పడుతూ క్లైమేట్ అయితే కూల్గా మారిపోయింది కదండి. మరి ఇలాంటప్పుడు నోటికి రుచిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఎక్కువ కష్టపడకుండా కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వతో గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ స్నాక్ని చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బొంబాయి రవ్వని తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వని తీసుకున్నాను. అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదండి. సో ఆ ఉప్మా రవ్వ అన్నమాట ఇది. ఇప్పుడైతే ఈ రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా కప్పుతో కానివ్వండి లేదా గ్లాస్తో అయినా సరే కొలిచి తీసుకోండి. ఇప్పుడైతే ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసుకోండి. వాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, కంపల్సరీగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే సన్నగా తరిగిన ఒక 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళనైతే బాగా మరిగించుకోవాలండి. ఎప్పుడైతే మనకు నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందు పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళలో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుందనమాట. ఇలా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్యాన్లోనే ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో బాగా కలుపుతూ మనం దీన్ని సాఫ్ట్గా పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మర్దన చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే ఇది మనకు సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యపిండి వేయడం వలన చెక్కలనేవి కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని అరగంట ముందు నానపెట్టుకొని అందులోని వాటర్ని అంతా వంపేసుకొని ఆ పెసరపప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ ఈ పిండిలో బాగా కలిసేలా మరోసారి చేతితోనే చక్కగా కలుపుకోవాలండి. ఇందులో మనము బియ్యపిండి వేసాం కాబట్టి ఈ మిశ్రమం అనేది మనకు కొంచెం టైట్గా అవుతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళనైతే పోసుకుందాము. ఈ నీళ్ళు అనేవి మరి ఎక్కువగా వేయకుండా జస్ట్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం చూసి వేసుకోండి నీళ్ళనేవి. నీళ్ళు వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసి చిన్న సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి, మరి పెద్దవిగా చేయొద్దు. సో ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా పైన ఇలా మూత కానివ్వండి లేదా ఏదైనా ఒక క్లాత్ అయినా సరే కప్పేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. అన్ని వైపుల నుంచి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉండల నుంచి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని పల్చటి పూరిలాగా ఒత్తుకోవాలి. అంటే మనం పప్పు చెక్కలు ఒత్తుకుంటాం కదండి, అలాగే అనమాట. కాకపోతే ఇవి రవ్వతో చేస్తున్నాను, అదే డిఫరెంట్. ఇలా మీరు బటర్ పేపర్ మీద కానివ్వండి లేదా అరిటాకు మీద అయినా సరే ఒత్తుకోవచ్చండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకోండి.
పల్చగా ఒత్తుకున్నట్లయితే ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఇక్కడ చూడండి మందం కూడా చూపిస్తున్నాను. ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది. మరి లావుగా ఉన్నా సరే కొంచెం మెత్తగా వస్తాయి. ఇలా పల్చగా అయితే క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి, అంటే డ్రాప్ చేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నింటిని వేసుకోండి. నేను తీసుకున్న ప్యాన్లో 4 అయితే పడుతున్నాయండి. సో నేను 4 వేసుకున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోవచ్చు. అలాగే చూడండి వేసిన వెంటనే పొంగుతూ ఎలా పైకి తేలాయో, ఇవి పైకి తేలిన వెంటనే వీటిని కదపకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైతే మనకు ఆ ఆయిల్లోని బబుల్స్ అన్నీ తగ్గిపోయి, అంటే ఆ నురగ మొత్తం తగ్గిపోయి ఈ విధంగా కనిపిస్తాయో మనకు చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే అండి. ఇప్పుడైతే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఈ టేస్ట్ చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.